హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజు ఎపిక్ బుక్. లాస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్లో శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో 7 అవతారాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం పార్ట్ 3లో దశావతారాల్లో 8వ అవతారం గురించి తెలుసుకుందాం. దశావతారాల్లో శ్రీ మహావిష్ణువు యొక్క 8వ అవతారం శ్రీకృష్ణ అవతారం. ఇది దశావతారాల్లో అత్యంత ప్రసిద్ధమైన, గంభీరమైన, రసభరితమైన అవతారం అని చెప్పవచ్చు. శ్రీకృష్ణుడు ఒక యోగేశ్వరుడు, ఒక రాజనీతిజ్ఞుడు, ఒక చతురుడు, ఒక ప్రేమమూర్తి మరియు అదే సమయంలో భగవద్గీతను ఉపదేశకుడు కూడా అని చెప్పవచ్చు. పురాణాల ప్రకారం భూమిని అసురులు మరియు దుర్మార్గులు పీడిస్తున్న సమయంలో కంసుడు అనే రాజు పుణ్యజన్మలపై అఘాయిత్యాలు చేస్తూ భయంకరంగా పాలించేవాడు. అతను తన సోదరి దేవకిని, భర్త వసుదేవులను ఖైదు చేయించి వారి పిల్లలను వెంటనే చంపుతూ ఉండేవాడు. దేవతల ప్రార్థనలతో విష్ణుమూర్తి కంసుడిని సంహరించేందుకు దేవకి వసుదేవులకు పుత్రుడుగా జన్మిస్తారు. శ్రీకృష్ణ జననం అష్టమి తిథి రాత్రి 12 గంటల సమయంలో మధురలో జైలు గదిలో కృష్ణుడు జన్మించాడు. ఆ రాత్రి వసుదేవుడు చిన్న కృష్ణుడిని గంగా ప్రవాహాన్ని దాటి యశోదానందుడి ఇంటికి గోకులంకు తీసుకువెళతాడు. అక్కడ కృష్ణుడు గోపబాలుడిగా రాధ మరియు గోపికలతో కలిసి ఆనందంగా పెరుగుతాడు. బాల్య పూతనను సంహరిస్తారు. పాలిచ్చే మాయదారి రాక్షసి శఠకాసురుడు, తృణావర్తుడు లాంటి అసురులను చిన్న వయసులోనే సంహరిస్తారు. కాళియ మస్తకంపై నాట్యం, గోవర్ధనగిరిని ఒక వేలుతో ఎత్తడం, గోపికలతో రాసలీలలు, ప్రేమ, భక్తి, ఆదర్శం కలగలిపిన జీవితం. మధురకు తిరిగి రావడం. శ్రీకృష్ణుడు యవ్వనంలో కంసుడిని సంహరిస్తారు. అనంతరం ధర్మస్థాపన కోసం మహాభారతం సంగ్రామంలో కీలక పాత్ర పోషిస్తారు. పాండవులకు స్నేహితుడు, స్నేహానికి మారుపేరు, కౌరవులకు వ్యూహార్థకంగా ధర్మం బోధించిన గీతాచార్యుడు అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ భగవద్గీత యొక్క ఉపదేశం. కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడికి భగవద్గీత బోధించడం శ్రీకృష్ణుడి జీవితంలో అత్యంత గొప్ప ఘట్టం అని చెప్పవచ్చు. ఇది కేవలం ఒక గ్రంథం కాదు, ఇది ఒక జీవన మార్గదర్శిని అని చెప్పవచ్చు. ఇప్పుడు శ్రీకృష్ణుడి యొక్క అవతారం తాత్పర్యం తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు చతురత, ధర్మం మరియు భక్తి, ప్రేమ, నీతి, త్యాగానికి ప్రతిరూపం అని చెప్పవచ్చు. ఆయన జీవితంలో ప్రతి సంఘటన మనకు ఒక్కో బోధనగా కనిపిస్తుంది. బాల్యం నుంచి జీవితం వరకు ప్రతి దశలో ధర్మస్థాపకుడే. భగవద్గీత ద్వారా మనిషి జీవిత దిశను మార్చే మార్గదర్శనం అని చెప్పవచ్చు. దివ్యమైన శ్రీకృష్ణ అవతారం. స్వస్తి. ఇక్కడితో శ్రీకృష్ణుడి యొక్క దశావతారాల్లో 8వ అవతారమైన కృష్ణ అవతారం ముగిసింది. తరువాత శ్రీ మహావిష్ణువు యొక్క 9వ అవతారం బుద్ధ అవతారం. ఈ అవతారం ఒక శాంతి దూత అవతారం. శాస్త్రంతో కాదు, శాంతితో ధర్మాన్ని నిలబెట్టిన విష్ణు రూపమే ఈ బుద్ధుడు. ఈ బుద్ధుడు ఎలా జన్మించాడు ఇప్పుడు తెలుసుకుందాం. బుద్ధుడు అసలు పేరు సిద్ధార్థుడు. జన్మస్థలం లుంబి, ప్రస్తుతం నేపాల్. తండ్రి శుద్ధోదనుడు, సాఖ్య రాజవంశాధిపతి. తల్లి మాయాదేవి. జన్మించిన వెంటనే అతని గురించి జ్యోతిష్కులు చెప్పినట్లుగా ఈ బాలుడు ఒక చక్రవర్తి కాబోతాడు లేదా ఒక మహాత్ముడు అవుతారు అని చెబుతారు. సిద్ధార్థుడు రాజకుమారుడిగా లాలన పాలనతో ఎదుగుతారు. కానీ రాజ్యంలో బయట ప్రపంచం చూసే అవకాశం ఇవ్వలేదు. ఒకరోజు బయటికి వెళ్ళినప్పుడు ఆయన వృద్ధాప్యం, వ్యాధి, మరణం, సన్యాసాలను చూస్తారు. ఈ 4 దృశ్యాలు ఆయన మనస్సులో ప్రశ్నలు కలిగించాయి. ఈ జీవితం అంటే ఏంటి? ఇది నిజమైన ఆనందమా అని ఆయన అనుకుంటారు. ఇలా బుద్ధత్వ మార్గంలో 29 సంవత్సరాల వయసులో రాజ్యాన్ని భార్య అయిన యశోధర, కుమారుడు అయిన రాహులుడు వదిలి వనప్రస్థం ఎత్తుకున్నారు. 6 ఏండ్ల తపస్సు
తపస్సు తర్వాత బోధి చెట్టు క్రింద ధ్యానం చేసి సద్గానం సంబోధి పొందారు. అప్పటి నుండి ఆయన బుద్ధుడు జ్ఞానవంతుడు అని పిలువబడతారు. బుద్ధ బోధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బుద్ధుడు శాంతి, అహింస, ధ్యానం, సమాధ, మానవతా భావాలను బోధించాడు. ఆయన బోధనలను ప్రధాన సారం అని చెప్పవచ్చు. చతురస్య సత్యాలు. జీవితం అనేది దుఃఖమయం. దుఃఖానికి కారణం తృష్ట అంటే ఇష్టాలు, అభిలాషలు. తృష్టను నశింపజేసేది దుఃఖం పోతుంది. తుష్టను నశింపజేయడానికి అష్టాంగ మార్గం పాటించాలి. ఇప్పుడు ఈ బుద్ధ అవతారం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. ఈ అవతారం ద్వారా విష్ణుమూర్తి శత్రువులను సంహరించలేదు, అజ్ఞానాన్ని తొలగించాడు, ధర్మాన్ని శాంతితో స్థాపించిన అవతారం అని చెప్పవచ్చు. హింసకు ప్రత్యామ్నాయం అహింస అని ఈ రూపం చెప్పబడుతుంది. పురాణాలలో బుద్ధుడిని విష్ణువు అవతారంగా పేర్కొనడం ఒక ప్రత్యేక కోణం. ఎందుకంటే కొన్ని పురాణాలు చెబుతున్నట్లు ఇది ఒక సాంఘిక అవతారం, హిందూ ధర్మంలో మార్పులు తీసుకురావడానికి వచ్చిన అవతారం అని చెప్పవచ్చు. శాంతి కోసం అవతరించిన దేవుడు బుద్ధ అవతారం. స్వస్తి. ఇక్కడితో శ్రీ మహావిష్ణువు యొక్క 9వ అవతారమైన బుద్ధ అవతారం గురించి ముగిసింది. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క 10వ అవతారమైన కల్కి అవతారం గురించి తెలుసుకుందాం. ఈ కల్కి అవతారం పురాణాల ప్రకారం భాగవత పురాణం, విష్ణు పురాణం మరియు ఇతర పురాణాల్లో కల్కి అవతారం గురించి వివరంగా చెప్పబడుతుంది. కలియుగం అంటే అధర్మం ఎక్కువగా పెరిగే యుగం, అంటే ఇప్పుడు మనం జీవిస్తున్న యుగం అని చెప్పవచ్చు. ఇది కలియుగం. నిజాయితీ తగ్గిపోతుంది. మానవుల స్వార్థం, ద్రోహం, అసత్యం వైపు మొగ్గు చూపుతారు. గురు శిష్య సంబంధం నాశనం అవుతుంది. నైతిక విలువలు పూర్తిగా క్షీణించిపోతాయి. దైవాత్యం కన్నా ధనార్దన, అహంకారమే మిగిలిపోతుంది. ఈ కల్కి భగవానుడు భవిష్యత్తులో శంభుల గ్రామంలో జన్మిస్తారు. తండ్రి పేరు విష్ణుయస్సు. కల్కి అవతారం విశేషంగా ఉంటుంది. ఆయనకు తెల్ల గర్భరపైకి ఉన్న ఒక శ్వేత అశ్వం, గుర్రం వంటిది రూపంలో వస్తారు. ఈ కల్కి అవతారం గుర్రం రూపం అని చెప్పవచ్చు. చేతిలో ఖడ్గం. ఈ ఖడ్గంతో అజ్ఞానాన్ని తొలగించి అధర్మాన్ని సంహరిస్తారు. కలియుగంలో మిగిలిపోయిన దుర్మార్గులను, అధర్మ సాంప్రదాయాలను ధ్వంసం చేస్తారు. మళ్ళీ భూమిని శుభ్రం చేసి సత్యయుగానికి మార్గం వేస్తారు. కల్కి అవతారం తర్వాత మళ్ళీ యుగచక్రం మొదలవుతుంది, అంటే సత్యయుగం మొదలవుతుంది. ఇప్పుడు ఈ కల్కి అవతారం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. కల్కి అవతారం ఒక శుద్ధి అవతారం. ఇది శాంతికి మొదటి మెట్టు అని చెప్పవచ్చు. ఇది బోధన లేకుండా శిక్షతో మార్పు తీసుకువచ్చే అవతారం అని చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో శ్రీ మహావిష్ణువు యొక్క 10వ అవతారమైన కల్కి అవతారం గురించి ముగిసింది. ఓకే ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్లో శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల గురించి తెలుసుకున్నాం కదా. ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి. రేపు ఇంకొక వీడియోలో శివుడి యొక్క జ్యోతిర్లింగాల గురించి మళ్ళీ కలుసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.